N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఎమ్మెల్యే, ఎన్టీఆర్ పేరు తిరిగి పెట్టాలని డిమాండ్ చేసిన కృష్ణారావు, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని కోరిన ఎమ్మెల్యే, తెలుగు ప్రజల గౌరవ ప్రతీక ఎన్టీఆర్ అన్న కృష్ణారావు. ఫ్యూచర్ సిటీ పనులను పరిశీలించిన మంత్రులు, స్కిల్ యూనివర్సిటీ పనులు వేగవంతం చేయాలన్న మంత్రులు, దేశానికి తలమానికంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న నేతలు, యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యమన్న మంత్రులు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటూ పవన్ పై ఎమ్మెల్యే ఫైర్, ప్రజల స్వరాన్ని అణచొద్దని హెచ్చరించిన మందుల సామెల్, తెలంగాణ భావోద్వేగాలను గౌరవించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరిన సామెల్. మహానాడుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా, హైబ్రిడ్ మహానాడంటూ సెటైర్లు వేసిన రోజా, మహానాడులో జగన్ పేరే ఎక్కువగా వినిపించిందన్న రోజా, ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వలేకపోయారన్న రోజా. లోకేష్ ను పులితో పోల్చిన బుచ్చయ్య చౌదరి, దేశానికే దిక్సూచిగా లోకేష్ ఎదుగుతున్నారన్న బుచ్చయ్య, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న ఎమ్మెల్యే, భవిష్యత్తు రాజకీయాల్లో లోకేష్ కీలక శక్తి అన్న బుచ్చయ్య. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంతనగర్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. తన తొలి ఓటు టీడీపీకే వేశానని, అందుకు ప్రధాన కారణం ఎన్టీఆర్ వ్యక్తిత్వమేనని గుర్తు చేసుకున్నారు. కేబీహెచ్పీలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఎన్టీఆర్ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని పేర్కొన్నారు. ఆ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని కొనియాడారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ విమానాశ్రయానికి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే గాని, ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే గాని చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను గాని, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు గారు గాని సభ్యత్వాలు, టీడీపీ సభ్యత్వము, ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు, నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని ఆ రోజు నాకు తెలియజేస్తా ఉన్నాను. మహానీయుడు చాలా మందికి తెలియదు, పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు, మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు, రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్ గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మహనీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి ఎన్టీఆర్ స్కూల్ కూడా మేము సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, కుక్కడపల్లి కేపీఎస్బీ కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ నేను ఎన్టీ రామారావు అభిమానులకు కోరుతా ఉన్నాను. ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు తీసి ఎన్టీ రామారావు పేర్లు తుడిపించినటువంటి వ్యక్తులకు దగ్గరికి ఎన్టీఆర్ రామారావు అభిమానులు ఎవరు పోవద్దని
ఎన్టీ రామారావుతో నేను తిరిగినటువంటి వ్యక్తిగా, ఎన్టీ రామారావు ఎంబడి కొన్ని సంవత్సరాలు తను చనిపోయినంత వరకు ఎంబడున్న వ్యక్తిగా నాకు పూర్తిగా ఎన్టీ రామారావు చేసిన కృషి గాని, ₹2 కిలో బియ్యమే గాని, ఇవాళ మాస్ వంటోళ్ళం అందరం ఇవాళ ఎమ్మెల్యేలమైనము అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సూచన వల్లనే మేము ఎమ్మెల్యేలమైనటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక విగ్రహం పెట్టేసి హంగామాలు ఆర్భాటాలు కాదు, మాకు ఎయిర్పోర్ట్ కు పేరు మార్చండి, మా ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మా కేపీబీ కాలనీలో ఈ రోజున ఉన్నటువంటి స్కూల్ కట్టించిన దానికి ఎన్టీఆర్ స్కూల్ పెట్టినాం మేము, దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోండి. అప్పుడు ఎన్టీ రామారావు అభిమానులుగా మీరు గుర్తిస్తారు తప్ప అప్పటిదాకా మీరు గుర్తించారని చెప్పి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నన్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీడీపీ మహానాడు వేదికగా నేత నన్నూరి నర్సిరెడ్డి చెప్పిన యువరాజు కథ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఆసక్తిని రేకెత్తించాయి. యువరాజు కథ ద్వారా రాష్ట రాజకీయాల పరిస్థితులను పోల్చి వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలపై సంకేతాలిచ్చారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూసే పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. మహానాడు వేదికగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన ప్రసంగం సాగింది. రాజకీయాల్లో స్పష్టత, దూరదృష్టి అవసరమని పేర్కొంటూ రాష్ట అభివృద్దే తమ లక్ష్యమని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు సభలో పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించాయి. క్షమించురా అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి మీ రాజు ఏమన్నాడు అన్నాడంట. ఏమన్నాడు అంటే, మా రాజు నిన్ను ఉరిదీయొద్దంటాడు అనుకున్నావు కదా అన్నాడంట. అవును, మీ రాజు నైజం అది కదా, అతను ఉరిదీయనీయడు అంటే, ఓ పిచ్చోడా, మా రాజు అక్కడ లేడు, మా యువరాజు ఉన్నాడు, ఇలా సచ్చే వరకు ఉరిదీయమని చెప్పిండంట. అందుకనే రాష్ట్ర రాజకీయాల నుంచి ఇప్పటి నుంచి మాట్లాడేటువంటి నాయకులు భవిష్యత్తులో తెలుగుదేశం పరిణామాలు ఏ రకంగా ఉంటాయో గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలిచేలా అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన సమగ్ర నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికాబద్దంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. పర్యావరణ హిత పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులు ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మంత్రులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్ కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అత్యంత ప్రభావితమైన ప్రపంచవ్యాప్తంగానే సిటీగా ఎదగాలని మరి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన, మా సహచరుల ఆలోచన మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ తీసుకున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మొన్న మీరు చూశారు, పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించి ఒక ప్రధానంగా గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నేను మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఈరోజు మేము అనుకుంటున్నాం ప్రత్యేకంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి, యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. అది ఒక టెంపరీ క్యాంపస్లో నడిపిస్తూ ఉన్నాం. పర్మనెంట్ క్యాంపస్ని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పర్యవేక్షించి ఈరోజు మరి ఇంకా వేగవంతంగా బిల్డింగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఆ టెంపరీ క్యాంపస్ అంతా కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మేము ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారు, మేము అక్కడికి వెళ్ళి
మరి ఏ నిర్ణయాలు తీసుకొని వేగవంతంగా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, హరీష్ రావు గారు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. హరీష్ రావు గారు ఏదంటే అది మాట్లాడతారు. కేటీఆర్ గారు ఏదంటే అది మాట్లాడతారు. మేము ఎందుకు చెప్తానంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా చూస్తూ ఊరుకునేది లేదు. ఫస్ట్ మాకు హైదరాబాద్ ఇంపార్టెంట్, తెలంగాణ ఇంకా ఇంపార్టెంట్, మొత్తం యావత్ రాష్ట్రం కూడా. అది అడ్డుకోవాలి ఇది అడ్డుకోవాలని చేసి ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మా పనితనంలో మేము చూపెడతాం. ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ప్రజల ముందర పెడతాం. మేము ఇది చేస్తామంటున్నాము, వారు అడ్డుకుంటా అంటున్నారు. మీరే నిర్ణయం చేయాలని ప్రజల ముందర పెడతాం. సార్, వరిధాన్యం సహచార మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధర్ బాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మేధావులు, సామాజిక ఉద్యమకారులపై అణచివేత పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అమరావతికి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించకుండా వ్యవహరిస్తే సహించబోమన్నారు. సామాజిక ఉద్యమాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తే ప్రజలే తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. హైదరాబాద్ లో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరముందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల స్వరాన్ని మూయించే ప్రయత్నాలు చేస్తే నిరసనలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజల హక్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వలస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేలేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆట నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నారు, హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఇది హైబ్రిడ్ మహానాడు, అటర్ ఫ్లాపు మహానాడని వ్యాఖ్యానించారు. ఒకవైపు రాజకీయ ప్రసంగాలు, మరోవైపు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారని ఎద్దేవా చేశారు. మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేర్ల కంటే వైసీపీ అధినేత జగన్ పేరే ఎక్కువగా వినిపించిందన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహించలేకపోయారని విమర్శించారు. టీడీపీ నాయకులు అభివృద్ది అంశాల కంటే ప్రతిపక్షాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆరోపించారు. మహానాడు ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వడంలో టీడీపీ విఫలమైందన్నారు. గొడ్డలి పార్టీ అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని, వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈ రోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర, ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో, వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను, తన పెళ్ళాం, తన కొడుకు, తన కోడలు, మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు తల్లితో ఉన్న ఫోటో గాని, లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే
ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్లాడు అనేది మేము కూడా చూస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగింది అన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలిద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ రోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈ రోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు మీరు అని నేను అంటున్నానంటే, ఈ రోజు దస్తగిరికి గాని మీకు గాని కేసుల్లో వాదాడడానికి వచ్చే వాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ? మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మీది వెన్నుపోటు పార్టీ. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించి ఎన్టీఆర్ పేద ప్రజలు, అణగారిన వర్గాలకు ఎన్నో సేవలు అందించారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలను చూస్తుంటే ఎన్టీఆర్ లాంటి నాయకుడు అవసరం మరింత పెరిగిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే నాయకత్వం ఇప్పుడు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమమే ఎన్టీఆర్ రాజకీయాల కేంద్ర బిందువని గుర్తు చేశారు. ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, నిబద్దతలు తిరిగి రావాలంటే ఎన్టీఆర్ ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఒక పేదవాడిగా ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నానని మోత్కుపల్లి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. నాయకుడిని మనం చూడలేం, చూడబోం కూడా. ఆయన తిరిగి మళ్ళీ పుట్టి వాస్తవంగా ఈ అవినీతి, అక్రమాలంతా పోవాలంటే అటువంటి నాయకుడే అవసరం, మనసున్న నాయకుడు అవసరం. మానవత్వం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒక పేదవాడిగా. ఒక మాటలో చెప్పాలంటే ఎవర్రా నాయకుడు అని ఒకసారి చూస్తే నాయకుడుగా ఎవ్వరు లేరు. నాయకుడు అంటే త్యాగం చేసినోడు నాయకుడు. భోగాల కోసం, డబ్బు కోసం ఎగబడే వాళ్ళు నాయకులు కాదు. ఉదాహరణకు చెప్తున్నా, ₹1 లేకపోయినా నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలవగలిగానంటే ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన బలం. మంత్రి నారా లోకేష్ ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పులితో పోల్చారు. మహానాడు వేదికగా మాట్లాడిన ఆయన లోకేష్ దేశానికే దిక్సూచిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. పులి కడుపున పులే పుడుతుందని, పెద్ద పులి సాధువైతే చిన్న పులి ఉగ్ర నరసింహంలా ఎదుగుతున్నాడని వ్యాఖ్యానించారు. లోకేష్ నాయకత్వంతో రాష్ట్రాభివృద్ది వేగంగా ముందుకు సాగుతోందన్నారు. గొడ్డలి పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందని, లోకేష్ దెబ్బకు ఆ పార్టీ పరారు కావడం ఖాయమన్నారు. తెలుగు జాతి ఐక్యత, యువతకు అవకాశాలు కల్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహానాడు వేదికగా బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన లభించింది. భవిష్యత్తు రాజకీయాల్లో లోకేష్ ప్రధాన శక్తిగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతి నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ,
యువతరం వచ్చింది, మా తరాలు కూడా అయిపోతాయి. కాకపోతే యువతరం నేర్చుకోవాల్సింది కష్టపడటం. రామారావు గారు నేర్పింది నీతి నిజాయితీలతో కూడుకున్న రాజకీయం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడిన ఎమ్మెల్యే తన తొలి ఓటు టీడీపీకే వేశానని గుర్తు చేసుకున్నారు. అందుకు కారణం ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ప్రజల కోసం చేసిన సేవలేనన్నారు. కేపీహెచ్పీలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఎన్టీఆర్ పాఠశాల భవన నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు, మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్ గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మానీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి ఎన్టీఆర్ స్కూల్ కూడా మేము సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కుక్కడపల్లి కేపీహెచ్బీ కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ నేను ఎన్టీ రామారావు అభిమానులకు కోరుతా ఉన్నాను. ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు తీసి ఎన్టీ రామారావు పేర్లు తుడిపించినటువంటి వ్యక్తులకు దగ్గరికి ఎన్టీఆర్ రామారావు అభిమానులు రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను భూ యజమానులు ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వారు సదరు భూములు ప్రభుత్వానివని హరీష్ రావు చెప్పడం సరికాదన్నారు. ఆ భూములపై ఇప్పటికే న్యాయస్థానంలో వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. గతంలో రాజేంద్రనగర్ ఆర్డీఓపై కోర్టు జరిమానా కూడా విధించిందని తెలిపారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. తమ ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా చూపించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై న్యాయవాదులను సంప్రదించి త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. प्रेस मीट किए थे कल येस्टरडे कि गवर्नमेंट लैंड है बोलकर पहले उन्हें वेरिफिकेशन करिए सही तरीके से आप 94 एकड़ अलग लैंड सर्वे नंबर 172 183 रफीउद्दीन इज ए पट्टेदार एज पर खासरा सेसाला कलेक्टर भी आज प्रेस में उसमें पेपर में दिए सो है। आप पहले सही तरीके से वेरीफाई करिए, उसके बाद आप कोई भी प्रेस मीट करिए। आप ये आरडीओ के साथ रेवेन्यू अथॉरिटी से कोलिड होके गलत हमारे साथ क्या बोल रहे थे चीजें मत करिए। आपके डिमांड्स हम पूरे नहीं कर सकते। जो भी आपके आदमी से आप जो मैसेजेस दे रहे हैं ये गलत है। और जो आरडीओ जो ऑर्डर पास करे वो आरडीओ ऑर्डर पास करे बोल रहे हैं आप 24 फरवरी को आरडीओ ऑर्डर पास करे तो आरडीओ के ऑर्डर को रिजेक्ट किया गया, उसको सेटिसाइड किया गया, फिर पनिश किया गया उसको और बोला गया कि ये प्राइवेट लैंड है। नए आरडीओ को अपॉइंट किया गया, उसके अंदर ऑर्डर को क्या बोलते थे फिर से हम आपको 65 करके पासबुक इशू करो बोले। 94 एकड़ स्टिल पेंडिंग पेंडिंग है और उसमें तहसीलदार को पावर्स है एज पर भू भारती ऑर्डर पास करने के। अभी उसमें फाइनल अथॉरिटी आरडीओ है। अब उन्होंने आपसे परमिशन लेना चाह रहे हैं। आप जो भी है मैं रेवंत रेड्डी सर से रिक्वेस्ट कर रहा हूँ कि आप हमारे साथ जस्टिस करिए और इसके अंदर हम आपको इंसाफ दिलाइए। जो पेंडिंग है आरडीओ 94 एकड़ इसमें हम आपको जल्द से जल्द आप लोग क्या बोलते सो जो भी आपका लीगल ओपिनियन लेकर हम आपको हमारे पासबुक इशू करिए, क्योंकि इसमें आप लोग ही डिवीजन बेंच 9 जनवरी 2025 को CS7 क्लोज किए थे। इसके अंदर आइटम नंबर 4 प्रॉपर्टी आप लोग खुद गवर्नमेंट हिमसेल्फ ये प्रॉपर्टी देयर इज नो डिस्प्यूट बोली वो हिसाब से तहसीलदार का ऑर्डर पास करे, उन्होंने सिर्फ एज पर भू भारती ऑर्डर पास करे। हम थैंक्स कहना चाह रहे हैं तहसीलदार को कि उन्होंने हमारे को जो CS7 की फाइनल डिग्री को इम्प्लीमेंट करे, उसके लिए हम बहुत बहुत शुक्रिया बोलना चाह रहे हैं। और बहुत ऐसे अच्छे जो इंसानियत वाले लोगों को आप लोग गलत एलिगेशन लगा के गलत चीजें करके जो छोटे लोगों को ऐसा मत परेशान करिए, ये रिक्वेस्ट है मेरी आप लोगों से।
और आपके डिमांड हम हर चीज में फुलफिल नहीं करेंगे। కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంటర్ బాలికకు ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన ఘటన కలకలం రేపుతోంది. సెలవు పెట్టి మరీ ప్రభుత్వ వైద్యురాలు అబార్షన్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలికను గర్భవతిని చేసిన యువకుడు అనంతరం అబార్షన్ చేయించినట్లు సమాచారం. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. ఓపీ రిజిస్టర్ గాని మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. కొన్ని మందులు కూడా అమ్మడం జరుగుతుంది. దానికి తగ్గ మెడికల్ స్టాక్ రిజిస్టర్ కూడా ఏమీ లేదు. తర్వాత వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే, మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుందని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు. ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి, ఏంటమ్మా ప్రాబ్లము, డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే, డాక్టర్ గారు నేను 7 గంటల ఇక్కడికి వచ్చాను, కరెక్ట్గా 7:15కి, డాక్టర్ గారు 9:15కి ఇక్కడికి రావటం జరిగింది. అయితే నేను కేషీట్ చూస్తే కేషీట్ కూడా సరిగ్గా లేదు సక్రమంగా. ఆ కేషీట్లో మరి ఆవిడ రాసింది ఏంటి అంటే, ఎనీమియాతో 6 హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 6.8 గ్రామ్స్ ఉంది అని చెప్పని ఆవిడ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న లైవ్ పరిస్థితి ఒకటైతే, కేషీట్లో ఉన్న కేస్ హిస్టరీ ఒక పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇటువంటివి మెయిన్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి పి గన్నవరంలో పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మరి లేని పేదవాళ్ళందరికీ కూడా, గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లల విభాగం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మరి డాక్టర్స్ సరిగ్గా లేరు అని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్స్ కి మరి పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి నుంచి కాకినాడ హైయర్ సెంటర్. స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.